అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం భావోద్వేగాలు, ఎమోషన్స్ మన సక్సెస్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాడు, లేదా తెలుసో తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటాడు. దాంట్లో సక్సెస్ అవ్వటం కానీ ఫెయిల్యూర్ అవ్వటం కానీ ఆ మనిషికి ఉన్నటువంటి ఆ భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. ఎమోషన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ ఎమోషన్స్, రెండు నెగిటివ్ ఎమోషన్స్. ఈ సానుకూలమైనటువంటి భావోద్వేగాలు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రేరణ పొందటం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం, ధైర్యంగా ముందడుగేయటం, లేదా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉండటం, లేదా తనను తాను నియంత్రించుకోగలిగినటువంటి, అంటే తన మనసును కానీ తన పనులు కానీ నియంత్రించుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండటం, ఇవన్నీ కూడా పాజిటివ్గా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. రెండోది నెగిటివ్గా, ప్రతి దాంట్లోనూ తప్పులను వెతకటం, తన మీద తనకి విశ్వాసం లేకపోవడం, నిరాశ చెందటం, కోపాన్ని ప్రదర్శించటం, అసహనంగా ఉండటం, లేదా మాట్లాడుతున్నటువంటి మాటల మీద నియంత్రణ లేకపోవటం, ఇవన్నీ నెగిటివ్గా మనం భావించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలి అని అంటే తనలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలని ఏ రకంగా నియంత్రించుకోవాలో లేదా మేనేజ్ చేసుకోవాలో తెలుసుండటం అనేది చాలా కీలకమైన అంశం. రెండోది, ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలను కూడా మనం అంచనా వేయగలగటం, వాళ్ళ గురించి తెలుసుకోగలగటం, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా మనం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలగటం, ఈ రెండింటిని మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా మనం పిలుస్తూ ఉంటాం, ఈక్యూగా పిలుస్తూ ఉంటాం. ఇది ఎవరైతే ఈ ఈక్యూ లెవెల్స్ని పెంచుకోగలుగుతారో, అంటే తనను తాను నియంత్రించుకోగలగటం, ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోగలగటం అనేటువంటి ఈ సామర్థ్యాలని ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. అంటే దేన్నైనా సరే మనం సాధించాలి అని అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, ప్రేరణ పొందుతూ ఉండాలి. ఆ స్ఫూర్తి పొందటం అనేది నీ నుంచి నువ్వు అవ్వచ్చు, లేదా ఎదుటి వ్యక్తులను చూసవచ్చు, లేదా గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు తెలుసుకుని అవ్వచ్చు, లేదా ఎదుటి వ్యక్తిని నిన్ను ప్రేరేపించేటటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ బయటకు వచ్చి ఆ ఎమోషన్స్ ఆధారంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం కానీ, కష్టపడేటువంటి తత్వం కానీ, ఇవన్నీ కనుక మనం అలవాటు చేసుకోగలిగితే జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఎవరైతే ఈ భావోద్వేగాలను నియంత్రించుకోలేరో, అంటే ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉండి మనం ప్రతిస్పందించేటటువంటి తీరు, స్పందన ప్రతిస్పందన రెండు ఉంటాయి. ఒకటి, ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది ప్రతిస్పందన అని అంటాం. అలాగే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న దానికి నువ్వు ఏ రకంగా స్పందిస్తున్నావు అనేటువంటి ఆలోచన విధానం, ఇవన్నీ కూడా మనిషి యొక్క సక్సెస్కి చాలా కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి మనం ఏదైనా ఎదగాలి అని అంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, అంటే వెంటనే నిర్ణయాలు తీసేసుకోకుండా కొంత సమయం తీసుకొని అర్థం చేసుకొని, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకొని, లేదా ఎదుటి సమస్యను మనం అర్థం చేసుకొని అన్ని రకాల కోణాల్లో ఆ సమస్యకు ఉన్నటువంటి పరిష్కారాలు మనం తెలుసుకొని మనం నిర్ణయాలు తీసుకోగలిగితే సక్సెస్ అవుతాం. ఎమోషనల్ బేస్డ్గా నిర్ణయాలు తీసేసుకుంటే, అంటే అప్పటికప్పటి నిర్ణయాలు తీసేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ చిన్న గ్యాప్లోనే మనం మాట్లాడేయడం కానీ, మన నిర్ణయాలు తీసేసుకోవడం కానీ, లేదా ఎదుటి వ్యక్తి మాట ఇచ్చేయడం కానీ, ఇవన్నీ చేసేస్తే మనం దాన్ని పోషించుకోవడం చాలా కష్టం, లేదా జరిగిపోయినటువంటి నష్టాన్ని మనం పూరించడం చాలా కష్టం. ఒక మాట జారిపోతే దాన్ని మనం తిరిగి తీసుకోవాలి. ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలను మనం దెబ్బతినే విధంగా మాట్లాడితే ఆ రిలేషన్ అనేది వెంటనే చెడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భావోద్వేగాలే మన సక్సెస్కి చాలా కీలకమైనటువంటి అంశాలు. అది వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి జీవితాలు అయి ఉండొచ్చు. వ్యక్తిగతంగా మన ఈ భావోద్వేగాలను కనుక నియంత్రించుకోగలిగితే నీ కుటుంబం చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంటుంది. నీతో ఉన్నటువంటి స్నేహితులు కానీ, నీ నైబర్స్ కానీ, నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు, నీకు సహకరిస్తారు, నువ్వు వాళ్ళకి సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ భావోద్వేగాన్ని మనం నియంత్రించుకోలేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది, నీ వృత్తిలో నువ్వు రాణించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఈ భావోద్వేగాల్ని మనం నియంత్రించుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఎప్పుడు కూడా
నువ్వు ఎమోషన్స్ను కంట్రోల్ చేసేటటువంటి స్థాయిలో ఉండాలి, కానీ ఎమోషన్స్ నిన్ను కంట్రోల్ చేసేటటువంటి స్థాయిలోకి వచ్చేస్తే అది నీ సక్సెస్కి చాలా విఘాతం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే చేజేతులారా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాటు మాటలు మాట్లాడటం వల్లే చాలా అవకాశాలని చేజార్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం ఓపిక, కొంచెం సహనం బట్టి భవిష్యత్తు మీద ఆలోచన, మన కెరీర్ మీద ఆలోచన, అసలు రేపొద్దుట ఇప్పుడు గనక ఇది భరిస్తే ఏం లబ్ధి చేకూరుతుంది, ఏం ఉపయోగపడతాను నేను అనేటువంటి ఆలోచన మనిషికి ఉండగలిగితే ఈ భావోద్వేగాలని ఖచ్చితంగా తను సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నియంత్రించుకోవడం అంటూ పోతే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి కూడా లేకపోలేదు. మనం నియంత్రించుకోవడం కాకుండా దాన్ని మేనేజ్ చేసుకోగలగటం, ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించడం. లేదు నీకు విపరీతమైనటువంటి బాధ కలిగి భావోద్వేగం వచ్చినప్పుడు అప్పటికప్పుడు కాకుండా కొంచెం సమయం తీసుకొని వేరే దాని మీద చూపించేటటువంటి ప్రయత్నం మనం అది నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనం ఒత్తిడి నుంచి, ఆ డిప్రెషన్ నుంచి కూడా మనం బయటపడతాం. మానసికంగా స్ట్రాంగ్గా తయారయ్యి మనం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం, తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం ధైర్యంగా నిలబడి దాన్ని సమర్థవంతంగా అమలుపరిచేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన సక్సెస్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, మన ఆలోచనలు, మన భావోద్వేగాల మీద అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చేజేతులారా మనం ఈ భావోద్వేగాలని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది సరైనది కాదు. కొంచెం ఓపిక, సహనంతో ఉండండి. మీ యొక్క భావోద్వేగాలను మీరు నియంత్రించుకోవడంతో పాటుగా ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని తీసుకొని మిమ్మల్ని భావోద్వేగాలు కంట్రోల్ చేయకుండా మీరు భావోద్వేగాలను మేనేజ్ చేసుకునేటువంటి స్థాయికి వస్తే ఖచ్చితంగా అందరూ కూడా సక్సెస్ అవుతుందని తెలియజేస్తూ, ఈ విషయాలన్నింటినీ మన జీవితంలో మనం ఉపయోగించుకొని, మన ప్రవర్తనలో జాగ్రత్తగా చూపించుకొని, మన ఆలోచనలో కనుక జాగ్రత్తగా ఈ పదును పెంచుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.